ఒక ఎకరములో ఎంత వీలైతే అంత ఎక్కువ పంట పండించాలి. ఏం చేసైనా సరే ఒక ఎకరంలో పండే దిగుబడిని పెంచుకుంటూ రావాలి అనే ఒక పోటీతత్వంతోటి ఎరువుల, పురుగు మందుల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. దానివలన అది మనం తినే వరి కావచ్చు, తినే పప్పు ధాన్యాలు కావచ్చు, ఏదైనా సరే దాంట్లో ఉన్న కెమికల్ పర్సెంటేజ్ పెరుగుతూ వచ్చింది. ఇక ఇప్పుడు కొంత వెనక్కెళ్ళే ప్రయత్నం జరుగుతుంది సేంద్రియ వ్యవసాయం పేరుతోటి. ఈ సేంద్రియ వ్యవసాయానికి ఎప్పుడైతే డిమాండ్ పెరిగిందో, ఎప్పుడైతే మార్కెట్‌లో ఈ ఆర్గానిక్ ఫుడ్స్ లేదా సేంద్రియ పద్ధతిలో పండించిన ఆహార ఉత్పత్తులకి డిమాండ్ పెరుగుతూ వచ్చిందో, ఇప్పుడు చాలామంది సేంద్రియ ఉత్పత్తుల పేరుతోటి తమ ఉత్పత్తులు అమ్ముతున్నారు. అది అందులో నిజంగా ఏది ఆర్గానికు, ఏది కాదో మనకు తెలీదు. ఎరువులు, పురుగు మందులు వేసిన వాటిని తీసుకొచ్చి కూడా ఆర్గానిక్ ఉత్పత్తులని చెప్పి అమ్ముతున్న సందర్భాలు కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని నియమ నిబంధనలు విధించాయి. కొన్ని రకాల పద్ధతుల్ని సూచించాయి. ఆ మేరకు సర్టిఫికేషన్ తీసుకున్న వాళ్ళే సేంద్రియ ఉత్పత్తుల్ని అమ్మడానికి, సేంద్రియ ఉత్పత్తుల పేరుతో అమ్మడానికి అవకాశం ఉంటుంది.